జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూడండి మేడం. షాక్ అయింది చాలేమ్మా. ఇప్పుడేమంటావు? పాపా పద. అమ్మా సార్ ఇదంతా కుట్ర సార్. ప్లీజ్ సార్ తనని తీసుకెళ్ళొద్దు. సారీ అమ్మా, వీడియో చూసిన తర్వాత కూడా మీరు అలా మాట్లాడడం బాగోలేదు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. ఎస్ఐ గారు పద. ఎస్ఐ గారు సార్, ఎస్ఐ గారు సార్ నా మాట వినండి. ఎస్ఐ గారు సార్ మీకు దండం పెడతాను సార్. దాన్ని తీసుకెళ్ళదు సార్. దానికి ఏ పాపం తెలీదు. అయితే నగలెక్కడ దాచిందో కనుక్కొని తీసుకొచ్చివ్వు. ఎస్ఐ గారు మళ్ళీ చెప్తున్నాను, తను ఈ పని ఖచ్చితంగా చేసి ఉండదు. అయినా మీకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా? మేమిస్తాం కంప్లైంట్. అవును ఎస్ఐ గారు, స్టేషన్కి వచ్చి రిటర్న్ కంప్లైంట్ మేం రాసిస్తాం. ముందు దీన్ని తీసుకెళ్ళి నిజం కక్కించండి. అక్క నువ్వు మాట్లాడకరా. పాపం తన అమ్మ నగలు పోయాయని పూజ అంత బాధపడుతుంటే తన బాధ అర్థం కావట్లేదా నీకు? దీన్ని వెనకేసుకొస్తున్నావు. కానిస్టేబుల్స్ బండెక్కించండి. ఎస్ఐ గారు ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఇంకా ఏం చెప్తావు? ఎస్ఐ గారు తన దొంగతనం చేస్తుంటే వీడియో తీశారు కదా. వీడియో తీసిన పెద్ద మనుషులు అప్పుడే ఎందుకు ఆపలేదో తెలియాలి కదా. నిజమేంటో ఆ భగవంతుడికి తెలియాలి. అంటే సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు ఆ భగవంతుడు దిగి రావాలా? అసలైన దొంగలను పట్టించడానికి భగవంతుడు అవసరం లేదు, నేను చాలు. ఎస్ఐ గారు నాకొక్క రోజు టైం ఇవ్వండి. అసలైన దొంగల్ని నేను పట్టిస్తాను. అలా పట్టించకపోతే అప్పుడు ఈ పాపని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అలా ఎలా కుదురుతుంది? కుదురుతుంది. ఎస్ఐ గారు, దొంగతనం జరిగింది నా ఇంట్లో, పోయింది నా సొమ్ము. కంప్లైంట్ ఇస్తే నేనివ్వాలి, వీళ్ళు కాదు. నేను చెప్తున్నాను, తను అడిగినట్టు గడువు ఇవ్వండి. అసలైన దొంగల్ని బయట పెట్టే అవకాశం ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.